పరీక్ష. అందుకే శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రభువు నిమిత్తం నువ్వు నిందించబడినప్పుడు, ప్రభువు నిమిత్తం దూషించబడినప్పుడు, ప్రభువు నిమిత్తం నీ వీధిలో ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ సొంత కుటుంబ సభ్యులు నేను దూషించి ద్వేషించినప్పుడు ఆ విశ్వాసంలో నిలబడతావా లేదా వెనక్కి వెళ్ళిపోతావా? అది నీ జీవితానికి ఒక పరీక్ష. నీవు కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు నిన్ను అపహాస్యం చేసేవారు ఉంటారు. కొన్నిసార్లు బయట నుండి కాదు, కొన్నిసార్లు నీ ఇంటిలో ఉన్నవారే నేను ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు, దీన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా నీ విశ్వాసానికి చెప్పండి ఒక పరీక్ష, ఒక పరీక్ష. దానికట మూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును.